తులసి మొక్కకు ఎప్పుడు నీళ్లు పోయాలి? సాయంత్రం తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు? రాత్రి తులసి ఆకులను ఎందుకు కోయకూడదు అని చెప్తారు? అసలు తులసీదేవిని పూజించడానికి ఒక సరైన సమయం ఏది? మన ఇళ్లలో తరతరాలుగా పాటిస్తున్న ఈ నియమాల వెనుక ఉన్న సాంప్రదాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కను మన ఇళ్లలో పవిత్రమైన మొక్కగా భావిస్తాం. చాలా మంది ప్రతిరోజు తులసి దేవి దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. అయితే తులసిని ఏ సమయంలో పూజించాలి, ఎప్పుడు నీళ్లు పోయాలి, దీపం ఎప్పుడు వెలిగించాలి, సాయంత్రం తులసి ఆకును ఎందుకు తాకకూడదని చెబుతారు అనే విషయాలపై మన సాంప్రదాయాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. మన సాంప్రదాయాల ప్రకారం తులసీదేవిని పూజించడానికి ఉదయం సమయం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం నుంచి ఉదయం సమయంలో తులసీదేవిని పూజించడం మంచిదని చెబుతారు. ఉదయం సుమారు 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో తులసీదేవిని పూజ చేయడం శుభంగా భావిస్తారు. పొద్దున్నే పూజ చేసే సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోసి తులసీదేవి దగ్గర దీపం వెలిగించి భక్తితో నమస్కరించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. అయితే ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంకాలం కూడా తులసీదేవిని పూజించవచ్చని సంప్రదాయాల్లో చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత తులసీదేవి దగ్గర దీపం పెడితే చాలా శుభప్రదం అని భావిస్తారు. కానీ సాయంత్రం సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలని చెబుతారు. సాయంత్రం లేదా రాత్రి తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని సాంప్రదాయం నమ్మకం. తులసికి నీళ్లు పోసే సమయం ఉదయం కావడం మంచిదని చెబుతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కోయడం లేదా మొక్కను తాకడం కూడా చేయకూడదని కొన్ని సాంప్రదాయాల్లో చెబుతారు. అందుకే తులసి ఆకులు అవసరమైతే పగటిపూట మాత్రమే కోసుకోవాలి. ముఖ్యంగా ఉదయం సమయంలోనే తీసుకోవడం మంచిదని భావిస్తారు. మధ్యాహ్న సమయంలో తులసి పూజ చేయకూడదని కూడా కొన్ని ఆచారాల్లో చెబుతారు. అలాగే గ్రహణ సమయంలో తులసీదేవికి పూజలకు సంబంధించిన సాధారణ పద్ధతులను పాటించకుండా ఉండాలని సాంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. తులసీదేవి దగ్గర దీపం వెలిగించేటప్పుడు కూడా సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం శుభంగా భావిస్తారు. ఈ సమయంలో తులసీదేవి పవిత్రంగా భావించి భక్తితో పూజ చేయడం ఆనవాయితీ. అందువల్ల తులసీదేవిని పూజించేవారు సాధారణంగా ఈ నియమాలను గుర్తుంచుకోవచ్చు. ఉదయం తులసికి నీళ్లు పోయడం, ఉదయం పూజ చేయడం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీదేవి దగ్గర దీపం వెలిగించడం, సాయంత్రం తర్వాత తులసి ఆకులను కోయకుండా ఉండడం, రాత్రి పూట తులసీదేవికి నీళ్లు పోయకుండా ఉండడం వంటి నియమాలను సాంప్రదాయాల్లో పాటిస్తారు. అయితే ఇవన్నీ మన ఆధ్యాత్మిక సాంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన విషయాలు. వీటిని శాస్త్రీయంగా నిరూపించబడిన నియమాలుగా కాకుండా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలుగా మాత్రమే చూడండి. తులసి పూజకు సంబంధించిన ఈ విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మన సాంప్రదాయాల్లోని ఆసక్తికరమైన విషయాలు, రోజువారీ జీవితానికి ఉపయోగపడే సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.